మామ తెలుపుకునేది ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ దాదాపు అంటే ఒక 600 ఎకరాలు రైతులు చాలా ఇబ్బంది కలుగుతున్నారు. ఎప్పుడు దీని నుండి నవరోజ్ క్యాంపు తారాపాడు ఇట్లా అవిజపోతుంది, కొత్త నసునూరు ఇవల్ల ఉండవి. మన ఎంతోమంది సైకిల్ మోటార్లు వాగుల పడి ఇంతకుముందు కూడా ఎద్దుల బండ్లు అలాంటి ఓర్తలు పోయి ఊర్లోకి ఫోన్లు చేయించి అవసరం వస్తే తాళ్ళతో పట్టుకొచ్చి బయటికి ఎక్కిన పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దాదాపు ఒక 50 సంవత్సరాలు కూడా ఈ బ్రిడ్జికి ఎవరు కూడా సహకరించలేదు. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ బ్రిడ్జికి దయచేసి నిధులు శాంక్షన్ చేయాలని నేను కోరుతున్నాను. మాందోడి గ్రామం, రాజోల మండలం, అల్లంపూర్ తాలూకా, గద్వాల్ జిల్లా. దయచేసి మా ఎందు రైతులందరూ దయ వంచి బ్రిడ్జి శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. మరి గద్వాల్ జిల్లా, అల్లంపూర్ తాలూకా, రాజోలి మండలం, మాందోటి గ్రామం. ఈ గ్రామంకి ఇది ఇక్కడ ఐజ నుండి వస్తుంది వంక పెద్ద వాగు అంటారు దీన్ని. ఈ వాగు అవతల మాందోటి గ్రామం పొలము 600 ఎకరాలు ఉంది. అట్లే పోతే ఒక 2 గ్రామాలు కూడా ఉన్నాయి, నవరోజ్ క్యాంపు, తాండ్రపాడు, అట్లా ఐజగ్వానిక కూడా రూట్ ఇది. ఒకప్పుడు మా ఊరుకున్న రూటు ప్రధాన రహదారి ఇదే. అయినా మేము ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో తిప్పలబడినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అర్జీ పెట్టుకున్నా ఎవరు దీని గురించి పట్టించుకునలేదు. మేము ఈ ఆట వానకాలం వచ్చిందంటే దీంట్లో కింద పడుతూ మీద పడుతూ మేము పోతుంటాం. మందు సంచులు నాని, ఒడ్లు నాని, ధాన్యం నాని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు దీనికి శాంక్షన్, ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయగలరని మేము కోరుకుంటున్నాము. నమస్కారం. మాందొడ్డి గ్రామం, రాజోలు మండలం, అల్లంపూర్ తాలూకా, జోగులాంబ, గద్వాల జిల్లా. మా విన్నపం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి రహదారి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ లేస్తూ ముందుకు వెళ్తూ పంటలు కోసేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఎద్దుల బండ్లు పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రహదారి ఇది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది దృష్టికి తీసుకెళ్ళినా కూడా కానీ ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మాకు ఉన్నటువంటి ఒక గ్రామ వ్యక్తి తిమ్మప్ప అనేటువంటి వ్యక్తి కొద్దిగా ముందుకు అడుగు వేస్తూ తోడ్పాటు చేస్తూ దీన్ని జంగిల్ కటింగ్ చేస్తూ ముందుకు రోడ్డుకు వచ్చినాడు. కాబట్టి మీరే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ముఖ్యమంత్రికి విన్నపం తెలియజేయడం ఏమంటే మాకు ఇలాంటి రోడ్డు బ్రిడ్జ్ కోసం శాంక్షన్ చేయాలని కోరుతున్నాము.